సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరు, సమయం అయిపోతున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 5 సంవత్సరాల లోపు గడువు ఉంటుంది. 5 సంవత్సరాల ఎలక్షన్ వాళ్ళ సర్పంచ్ టైం ఉంటుంది. ఆ టైం అయిపోతున్న 6 నెలల ముందే ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ వీళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ 6 నెలలు అయిపోయింది, ఇంకా నెల రోజులు ఉన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ చేస్తలేరని కొందరు సర్పంచ్లు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు మేము హైకోర్టుకు వెళ్ళి ఈ సర్పంచ్లనే కంటిన్యూ చేయండి, స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టొద్దు, ఆర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మా ఆర్గ్యుమెంట్స్ విన్నాక గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఒక 3 నెలల సమయం ఆల్రెడీ డివిజన్ బెంచ్ మాకు టైం ఇచ్చింది. ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్కి మేము సర్వే చేసి వాళ్ళ శాతం ఎంతుందో ఫైండ్ అవుట్ చేయడానికి మాకు డివిజన్ బెంచ్ ఆల్రెడీ 90 రోజుల సమయం ఇచ్చింది. కాబట్టి మాకు కొంత సమయం కావాలా, దాని తర్వాత మేము ఎలక్షన్లు పెడదామని చెప్పారు. వాళ్ళు అక్టోబర్ నెలలో వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఏమనంటే 15th ఫిబ్రవరి 2025 లోపు మేము ఎలక్షన్లు కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేయలేరు. మొన్న సోమవారం రోజు కోర్టు దృష్టికి మేము తీసుకొచ్చాం. వాళ్ళే అండర్టేకింగ్ ఇచ్చారు చేస్తామని, వాళ్ళు చేయలేరంటే కోర్టు వాళ్ళని అడగడం జరిగింది. మీరు ఈ ప్రక్రియలు ఉన్నాయి కదా, ఈ 5 ప్రక్రియలు ఎన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసినట్టే మేము 3 ప్రక్రియలు చేశాము. 4వ ప్రక్రియ ఏదైతే డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ ప్రక్రియ ఒకటి జరగలేదు. దానికి మాకు 30 రోజుల సమయం కావాలనగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకు ఇంకో 60 రోజులు సమయం కావాలి ఆ 30 రోజుల నుంచి అని అంటే కోర్టు వాళ్ళు 90 రోజులు సమయం అడిగింది. మేము అన్నాము ఇది వరకే చెప్పారు కానీ వాళ్ళు చేయట్లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పెసిఫిక్గా ఉంది, వీళ్ళు చేయకపోతే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి వెళ్ళాలి, వారు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసి ఎలక్షన్ కండక్ట్ చేయాలని ఉన్నది. ఎటువంటి కారణాల ఏదో ఎలక్షన్ రోల్స్ లేవు, ఇంకో కారణాలు చెప్పొద్దు, ఉన్న ఎలక్ట్రల్ రోల్స్ తోటే కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని మీరు కన్సిడర్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు అడిగిన సమయాన్ని తీసుకుంటూ మీరు ఎలక్షన్స్ చేయాలి అని చెప్పి తీర్పు ఇవ్వమని రిక్వెస్ట్ జరిగింది. కోర్టు కన్సిడర్ చేసి అందరు ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసి వాళ్ళు కూడా ఎలక్షన్స్ పోతామని 90 రోజులు అడిగినందుకు ఆ 90 రోజుల సమయం ఇచ్చి ఇవాళ సెప్టెంబర్ 30 లోపు మొత్తం ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. పూర్తి చేస్తారనుకుంటున్నాను, చేయకపోతే ఒకటి ఆల్రెడీ రాజ్యాంగం ఉల్లంఘన అయిపోయింది. ఎందుకంటే 6 నెలల ముందే ప్రక్రియ చేయాలి, వాళ్ళు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అవుతుంది. రెండోది ఇవాళ ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులకు కూడా విరుద్ధంగా అవుతుంది అనుకొని పాజిటివ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. లక్ష్మీ నరసింహారెడ్డి నా పేరు, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు గ్రామాలల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు లేక ఇక్కడ గతంలో ఆదర్శవంతంగా వెలిగినటువంటి పల్లెలు ఒక్కసారిగా అస్తవ్యస్తం అయిపోయినాయి. మరి పల్లెలను కాపాడాలి, ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాలలో పాలక వర్గాలు ఉండాలని చెప్పి మేము హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. మరి దాదాపు ఒక సంవత్సరం పైచిలుకు కాలం నుంచి సమయం గడుపుతున్నటువంటి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి చివరగా మన సోమవారం రోజు అటు ప్రభుత్వం తరపున ఇటు మరి ఎన్నికల సంఘం అదేవిధంగా మా తరపున న్యాయవాదులు వాదోపవాదనలు జరపడం జరిగింది. మరి ఈరోజు తుది తీర్పునిచ్చిరు. సెప్టెంబర్ 30 తారీఖు 2025 లోపల ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి కోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి చాలా సంతోషము. ఎందుకంటే గ్రామాలు బాగుండాలనేటువంటి ఏదైతే ఆకాంక్షతోటి ఈరోజు మేము పిటిషన్ వేసినామో మరి దానికి అనుగుణంగా 3 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయ వేసినట్టు అయిపోయింది. అలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే కోర్టు యొక్క ఆర్డర్ ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. దానికి తోడుగా గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఈ గ్రామాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, మాకు ఓటు వేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకుండా కూడా మేము సొంతంగా అప్పులు తెచ్చి గ్రామాలలో వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలుగా వస్తున్నది. మా పెండింగ్ బిల్లులు ఇవ్వండి, మరి సర్పంచులను ఆదుకోండి, మరి మేము అప్పుల పాలైనాము, మిత్తిలు కట్టలేకపోతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం, మేము నానా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా చివరకు గవర్నర్ గారి దగ్గర కూడా పోయి మొరబెట్టుకున్నా మాకు ఎలాంటి ఫలితం లేదు. మరి ఈ రోజు మరొకసారి మేము మరి పెండింగ్ బిల్లుల విషయంలో కూడా కోర్టుకు పోదామనేటువంటి గతంలో కూడా వెళ్ళినాము, మరొకసారి కూడా కోర్టు మెట్లెక్కుదామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇంప్లిమెంట్ చేసే ముందు మరి ఆ పల్లెలను 5 సంవత్సరాలు కాపాడి 5 సంవత్సరాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి మా సర్పంచులను కూడా మీరు కాపాడండి, మా పెండింగ్ బిల్లులు చెల్లించి మరి మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.